పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా మనకు జూలై 17 ఈరోజు ప్రపంచ చరిత్రలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం అంటారు. అంటే ఏ ఒక్కడికైనా సామాన్యుడికి అన్యాయం జరగకూడదనేది ప్రధాన సూత్రం. ఎందుకంటే న్యాయశాస్త్ర చట్టాలు ప్రతి దేశంలో ఉన్నాయి. అందుకే ఈరోజు జూలై 17 ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డే, ఐసీసీ అంటారు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. అంటే దాని ప్రకారం ఏమవుతుందంటే చట్టం అనేది అందరికీ సమానమే. ఏ దేశంలో అయినా సామాన్యుడికైనా చట్టంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అయితే ఆ న్యాయం జరగాలంటే సామాన్యునికి న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఏమవుతుందంటే చట్టాలు నిర్వీర్యమైపోతాయి. కనుక ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ కోర్ట్ ఏర్పడడానికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రోమ్లో 10వ వార్షికోత్సవం సందర్భంగా అప్పుడున్న మేయర్ అంటే ఎవరంటే టామ్ పాటర్ అనే ఆయన 151 సభ్య దేశాలతోన సంతకాలు తీసింది. మన హక్కులను కాపాడుకోవాలంటే సామాన్యుల హక్కులను మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరు కాపాడుతారంటే న్యాయ చట్టాలు కాపాడుతాయి. కనుక 151 దేశాలు సంతకం చేసిన తర్వాత ప్రపంచంలో ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జూలై 17ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు న్యాయవాదులను న్యాయమూర్తులను సన్మానించుకుంటారు. మన ఇక్కడ కూడా మన చిట్యాలకు సంచార న్యాయస్థాన జడ్జి కళార్చన మేడం గారు వచ్చి మీకు పోక్సో చట్టము, గృహహింస, గ్రామ పంచాయతీలో గృహహింస ఇలాంటివన్నీ చెప్పింది. కనుక మీరు పాఠశాలలో కూడా బాలలకు చట్టాలు ఉంటాయి. చట్టాలు కొన్ని అంటే మనను కాపాడుకునే బాధ్యత, హక్కులు, చట్టాలు, మళ్ళీ మనం ఎట్లా ప్రవర్తించాలో సమాజంలో ఇలాంటి చట్టాలు. కనుక అవన్నీ మీరు తెలుసుకొని ఈ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం భవిష్యత్తులో మీరు న్యాయవాదులైన ఈ చట్టాలను గౌరవిస్తూ చట్ట ప్రకారం జీవించాలని, సమాజ శాంతికి తోడ్పడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.